పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నేను మొత్తం మిగతా రాజకీయ అంశాలు ఓవరాల్గా మాట్లాడదాము. ఆ సభలో సీఎం ప్రసంగం పైన ఏం చెప్తారు, సభ నిర్వహణ పైన ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి, సాక్షి టీవీ అందరికి శుభ సాయంత్రం అండి. అలాగే భారత రత్న పురస్కారం అందుకోబోతున్న పెద్దలు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారికి నా తరఫున, పార్టీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు. సాక్షి టీవీ తరఫున, సాక్షి ప్రేక్షకుల తరఫున కూడా అభినందనలు, శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలండి. ఓకే, వైసీపీ పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు సభ నిర్వహించుకున్నారు. సంతోషం. అయితే దీనిలో కొన్ని అంశాలు ఇప్పుడు వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక గ్రామానికి వెళ్తే మీకు కొత్తగా కట్టిన సచివాలయాలు కనపట్టలేదా, అది చేసింది జగన్, ఇచ్చింది వైసీపీ పార్టీ అన్నారు. అలాగే ఆర్బీకి కనపట్టలేదా, అయితే విలేజ్ ఆసుపత్రులు కనపట్టలేదా? తప్పనిసరిగా కనపడుతున్నాయి. బట్ అది దానికి గణనీయంగా నిధులు సచివాలయానికి ఎన్ఆర్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆ గణనీయ 70% నిధులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అది కూడా అవసరం ఉంది. అలాగే రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు కూడా, అవి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా శిలాఫలకం మీదే ఉంటుంది. ఎంత అమౌంట్ ఉన్నది ఉంటుంది, ఎవరన్నా సరే చూసుకోవచ్చు, గ్రామాల్లో చూసుకోవచ్చు. నేను చెప్పేది అబద్ధం ఏం కాదు. అలాగే మీ తప్పనిసరిగా గ్రామానికి వెళ్తే, నేను ఇటీవల గ్రామానికి వెళ్ళాను, మంచి స్కూల్ ఉంది, దానిలో నిర్వివాద అంశం. కాబట్టి ఆ స్కూల్ కి నిర్మాణానికి గరిష్టంగా నిధులు ఇచ్చింది సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అలాగే ఏదైతే ఆ స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారో అది జగనన్న గోరుముద్ద అని పేరు పెట్టారు, కానీ అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మిడ్ డే మీల్ ప్రకారం ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి బట్టలు కానీ, షూస్ కానీ ఎన్ని సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా ఇస్తున్నారు. అలాగే వివిధ నిధులు కావచ్చు, రైతు భరోసా అన్నారు. రైతు భరోసాలో ఏదైతే వారు చెప్తున్నారు, వారు ఇవ్వాల్సింది యాక్చువల్ గా 12,500, ఇస్తుంది 7,500. మిగతాది 6,000 రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ తరఫున ఇస్తున్నారు. సో అలాగే వారు ఫిషింగ్ హార్బర్స్ అన్నారు, తప్పనిసరిగా నిర్మాణం జరుగుతుంది. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఆ ఫిషింగ్ హార్బర్స్ కు గణనీయంగా 90% నిధులు ఇస్తుంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. అలాగే పోర్టులు నిర్మాణం చేస్తున్నారు, సంతోషం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ సంస్థల నుంచి మెజార్టీగా నిధులు ఇస్తున్నారు, క్లియరెన్స్ కూడా ఇస్తున్నారు. ఇలాగా భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తారనే విషయం ముఖ్యమంత్రి గారు లేదా వైసీపీ పార్టీ అధినేతగా వారు చెప్పడం మరిచారు. నెంబర్ 1 కరెక్ట్ సార్. ఎక్కడ ఏం చేసినా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం, ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది, ఇళ్ల నిర్మాణంలో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం. ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు కడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్రం భాగస్వామ్యం ఉంది, అది చెప్పాలి మీరు. ఒక నిమిషం చెప్పండి. విద్యుత్ బిల్లు, నెలలా పెరిగిపోయిన విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను 2 రెట్లు 3 రెట్లు అయిపోయిన ఇంటి పన్ను, అలాగే కుళాయి పన్ను, అలాగే చెత్త పన్ను, మరి బయటకు వెళ్తే బస్ ఛార్జీలు ఎన్ని పెరిగిపోతుంది. హైదరాబాద్ లో ఇల్లుందా సార్? ఇంటి మీద పడుతుంది కదా. హైదరాబాద్ లో ఇల్లుందా? పడుతుంది కదా. హైదరాబాద్ లో ఇల్లుందా? కూడా ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి నేను అది కూడా చెప్పమని చెప్పాను. ఇస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. అది కూడా చెప్తాం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, మంచి పాయింట్స్ చెప్పారు. రవిచంద్రారెడ్డి గారు మాట్లాడతారట. ఒక సెకండ్, రవిచంద్రారెడ్డి గారు మాట్లాడే ముందు ఏం లేదు, మీకు హైదరాబాద్ లో ఇల్లుందా? 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతే గారు, 2 నిమిషాలు. ఇప్పుడు రవిచంద్రారెడ్డికి 10 నిమిషాలు మాట్లాడి అర్థం మాట్లాడినా కాదు, నేను జనం గురించి మాట్లాడారు అంతేగాని జనం గురించి కాదు కదా. మంచి టాపిక్ తెచ్చారు కదా మీరేం లేదు. హైదరాబాద్ లో ఏమైనా ఇల్లుందా మీకు? మేము చెత్త పన్ను కడుతున్నాము, మాకు అంటే మీరు అంటే ఎవరికైనా ఇక్కడ హైదరాబాద్ లో, తెలంగాణలో ఇల్లున్న వాళ్ళు చెత్తంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకుని వాళ్ళ ఇంట్లో వేసుకుంటున్నారేమో అని నాకు డౌట్గా ఉంది. లేదా రామోజీ ఫిల్మ్ సిటీలో పోస్తున్నారా ఫ్రీగా? చెప్పండి సార్. స్వచ్ఛ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా పన్ను అనేది ఉందా లేదా? మీరు చెత్త గురించి ఒక్క నిమిషం సార్ ఒక నిమిషం ఆగండి సార్. కాదు, మీ ఇంట్లో చెత్త చంద్రబాబు తీసుకెళ్తున్నారా, పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నారా, రామోజీరావు తీసుకెళ్లి తన గుట్టలో వేసుకుంటున్నారా హైదరాబాద్ లో? దేశవ్యాప్తంగా ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉందా లేదా? ఎందుకు సార్ అబద్ధాలు? నెంబర్ 2, ఏది 15,000 సచివాలయాలు, 10,000
10,000 ఆర్బీకేలు, అలాగే 10,000 విలేజ్ క్లినిక్స్, ఇవన్నీ మొత్తం కేంద్రమే గట్టిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు సార్? కరెక్షన్. తెలంగాణలో ఎందుకు లేదు సార్? కరెక్షన్. మొత్తం నేను గరిష్టంగా నిధులు మరి మిగతా ఉత్తరప్రదేశ్ లో ఎందుకు లేవు చెప్పండి? ఉత్తరప్రదేశ్ లో ఎందుకు లేవు చెప్పండి? మీ కెమెరాని పంపించండి. ఆ సచివాలయం మీద శిలాఫలకం మీద గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఉంటుంది సార్. నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. వైదొలగద్దండి, మీరు కూర్చోవాలి. వైదొలక్కండి, మీరు కూర్చోవాలి. ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఇక్కడే ఉండండి. మీరు వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే ఉండండి. ఇవన్నీ కూడా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మీరే కదా పరిపాలనలో ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించండి. ఇంత సక్రమంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉచితంగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం 70-80% డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేసుకుంటుంది. 20%, 30%, కొన్నిటికి 40% మాత్రమే కేంద్రం ఇస్తుంది. ఫ్రీగా ఇవ్వదు. ఆ 40% కూడా మేము కట్టినటువంటి పన్నులే, మీరేం ఫ్రీగా ఇవ్వట్లేదు. ఎస్ రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్. సార్ ఇప్పుడు కిరణ్ గారు ఏం చెప్తున్నారంటే మేము చేసిన స్కీమ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేస్తున్నారట. మేము ఒక మాట చెప్తున్నాం, పెద్దిరెడ్డి కిరణ్ గారు, మీరు ఇన్ని మంచి పనులు మీరు కూడా చేశారు కదా, మీకు కూడా బాగా మాట్లాడే నైపుణ్యం ఉంది కదా. మేము ఒక్కరిగా వెళ్తున్నాం, మా అజెండా మేము చేసిన పనులు చెప్పుకొని ధైర్యంగా గుండెల నిండా ప్రజల అజెండాను పెట్టుకొని వెళ్తున్నాం. మరి మీరు ఒక్కరే, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ చేయడానికి కారణమే మేము, వైసీపీ వెనక బ్యాక్ బోన్ మేమే ఇచ్చాం, మేమే చేసామని చెప్పుకొని మీరు ఎందుకు సింగిల్ గా వెళ్ళడంలో, అంటే చెప్పుకోవడంలో బీజేపీకి ఉన్న స్పోక్స్ పర్సన్స్ కానీ నాయకులు కానీ చాలా పటిష్టమైన వ్యవస్థ ఉంది, కానీ ఎందుకు చెప్పుకోవట్లే? వాస్తవాలు మీకు తెలుసు. మీరు ఇచ్చేది మేము చేస్తుంది కొండంతా. చెప్పేది వినండి. మీరు ప్యారలల్ గా రావద్దు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇచ్చేది గోరంతా, మేము చేసేది కొండంతా. మేము చేసిన గొప్ప కార్యక్రమాలు, గ్రామ సచివాలయాలు, బాపూజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థ తీసుకొచ్చాం, విలేజ్ సెక్రటేరియట్లు, వార్డు సెక్రటేరియట్లు తెచ్చాం, ప్రజల ముంగిటికి పాలన తీసుకెళ్లాం, గడప గడపకి మేనిఫెస్టోని చూపించి చేసిన పనులు, మేనిఫెస్టో అమలు తీరుని మొత్తం ఏ విధంగా చేశామో చెప్పాం. అదే విధంగా గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు కట్టాం. వీ ఛాలెంజ్ ఇన్ ఎంటైర్ కంట్రీలో, దేశం మొత్తంలో, ఇండియా మొత్తంలో బీజేపీ ఎక్కడెక్కడ రూలింగ్ లో ఉందో ఈ వ్యవస్థ ఉందా? నాడు నేడు దగ్గర మేము ఆధునీకరించిన స్కూళ్లు మీరు ఎక్కడైనా ఆధునీకరించారా? అదేమన్నా అంటే సమగ్ర అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, సర్వశిక్ష అభియాన్ అంటారు. మేము ఇచ్చిన అమ్మఒడి మీరు ఎక్కడైనా ఇస్తున్నారా? మీరు స్కూల్ డ్రాప్ అవుట్స్ కోసం ఎక్కడైనా దేశం మొత్తంలో ఏదైనా స్కీమ్ తీసుకొచ్చారా? మీరు చేసింది ఏమీ లేదు. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకపోతే అట్లేం లేదు. ఒకటి నిజం విజయబాబు గారు, రైట్.